రాయ్ ఎక్కడున్నావురా? రేయ్ నీ అంతు చూస్తాను రా. రాయ్ నువ్వు నా అంతు చూసేలోపు నా పక్కనే ఉన్న నీ పెళ్ళాం పిల్లలంతు నేను చూస్తాను. పర్లేదా మరి? అమ్మ తోడు అబద్ధం చెప్పను రోయ్. నువ్వు వచ్చిన చోటుకే వెళ్ళిపో, లేదంటే ఇద్దరిని చంపేస్తాను. వింటున్నావా? కొంపదీసి పోలీసులు కూడా ఫోన్ చేశాడా వీడు? హలో బ్రదరు, నాకెందుకు కోపం తెప్పిస్తావు? తెలుసుగా నాకు బీపీ పెరిగితే ఏం చేస్తానో. సరే నీకు ఇప్పుడు ఏం కావాలో చెప్పు. ఎంత కాదనుకున్న మన ఇద్దరం అన్నదమ్ములం కదా. మనం ఎప్పటికైనా ఒకటే కదా. ఏం చేయమంటావు చెప్పు, చేస్తాను. నా భార్య బిడ్డలు నా దగ్గరికి రావాలి. దాందే ఉంది, తీసుకొస్తాలే. నువ్వెక్కడున్నావు చెప్పు బెదరు. రేయ్ పిచ్చి వేషాలు ఇస్తే ఊరుకోను, నిజంగా తీసుకురా. నువ్వు కూడా వేయకూడదు బెదరు. డీల్ అంటే డీలే, నేను మాట తప్పను. నువ్వు పోలీసులకు చెప్పొద్దు. చెప్తే మాత్రం నేను పోయినా పర్లేదు, నాతో పాటు నీ కుటుంబం మొత్తాన్ని తీసుకెళ్తాను. నేను పోలీసులకు చెప్పను. తీసుకొచ్చే ఎక్కడికి? ఓకే, అక్కడే ఉండు. అన్నా చెప్పన్నా. రాయ్ ఎక్కడ చచ్చారా? ఎత్తవల్లారా? అన్నా మన ఏరియాలోనే ఉన్నావన్నా. దేనికి అక్కడ? సంకనాకడానికా? అన్నా ఆడెక్కడున్నాడో తెలిసింది. ఎక్కడన్నా? అలాగా, సరే అన్నా. సరే కదరా ఎత్తవా, వెళ్ళి పట్టుకుని చావండి. ఇప్పుడే బయలుదేరుతున్నావు అన్నా. నా జాంకాయగా ఎంత పని చేసావురా? టెన్షన్ పెట్టి చంపుతున్నావు కదరా. నువ్వు దొరకాలి, అప్పుడు చెప్తారా నీ పని. నాతో పాటు నీ కుటుంబం మొత్తాన్ని తీసుకెళ్తాను. ఇప్పుడు ధరణి ఫోన్ విషయం అడిగితే ఏం చెప్పాలి? ఏంటి ధరణి? నైట్ అంతా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళారు? అది ఎందుకండి ఇలా చేస్తున్నారు? నేనేం చేశాను? నాకు చెప్పకుండా సీక్రెట్స్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? సీక్రెట్స్ ఏం లేవు ధరణి. దేనికోసం అండి ఇంకా దాస్తున్నారు? నా మీద నమ్మకం లేదా? చచ్చా లేదు ధరణి, అలాంటిదేం లేదు. మీరు చేస్తున్నది అలానే ఉంది. నేను చెప్పడం కన్నా అది మీరు చెప్తేనే బాగుంటుంది. ఏమైందమ్మా ధరణి? నానా ఆదిత్య, ఏమైంది? నాకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టుంది నా పరిస్థితి. ఒక పక్క నాయుడు మనుషులు స్వాతిని వాడికిచ్చి పెళ్లి చేయకపోతే
మనల్ని ఎవరిని మిగల్చారని టార్చర్ చేస్తున్నారు. రాత్రంతా అక్కడే కూర్చోబెట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇంకో పక్క ఇక్కడ ఏమైంది ఏంటి అంటే ఏం చెప్పను. వాడికి స్వాతినివ్వకపోతే మీరంతా చచ్చిపోతారని చెప్పనా? ఆ మాట నేను చెప్పగలనా? నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయగలనా? ఆదిత్య గారు, ఆ? ముందు పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదండి. వదిలేదరణి. మిమ్మల్ని రాత్రంతా వాళ్ళు టార్చర్ పెట్టినా కూడా మనం ఏం చేయకపోతే ఎలా అండి? పదండి, వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. ఆ నాయుడు ఉన్న చోటుకే వాడి వాళ్ళని కూడా తీసుకెళ్తారు. నీకు విషయం పూర్తిగా అర్థం కావట్లేదు. వాళ్ళు చాలా తెలివిగా ఉన్నారు. ఏ ఎవిడెన్స్ దొరకకుండా చేస్తున్నారు. ఆధారాలు లేకుండా స్టేషన్కి వెళ్ళి మనం ఏం చెప్తాం? అలా అని వాళ్ళు ఏం చేసినా వదిలేద్దామా? అలా అని నేను చెప్పట్లేదు ధరణి. మరేం చేద్దాం? ఏం చేయాలనే దాని గురించి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. స్వాతి నేను ఇక్కడి నుంచి ఎవరికీ తెలియని చోటుకి తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఆదిత్య గారు, అదే కరెక్ట్ ధరణి. అలా అయితేనే తను సేఫ్గా ఉంటుంది, మనము సేఫ్గా ఉంటాం. అవునమ్మా, ఆదిత్య చెప్పింది కరెక్ట్. అలాగే చేద్దాం. అవునత్త, బావ ఆలోచన బాగుంది. స్వాతిని సీక్రెట్ ప్లేస్ లో పెడితే మనకే ప్రాబ్లం ఉండదు. అందుకే బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. ఆదిత్య గారు, ఇంకా ఆపండి. ఎందుకండి మీకింత భయం పట్టుకుంది? వాడికి భయపడి స్వాతిని ఎక్కడికో తీసుకువెళ్ళడం ఏంటి? మనమేంటి, మన పలుకుబడేంటి? ఒక రౌడీకి భయపడతారేంటి? ఇంత పిరికిగా ఎలా ఆలోచిస్తున్నారు? ఈ మధ్య మిమ్మల్ని ఇలా చూస్తున్నాను, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మరేం చేయమంటావు? ఎన్ని కోట్లున్నా, ఎంత పలుకుబడి ఉన్నా నేను మనిషినే. నా వాళ్ళని చంపేస్తానంటే నాకు భయం ఉంటుంది కదా. భవిష్యత్ కిడ్నాప్ చేస్తే ఏం చేసావు? ఒకవేళ నీలా మొండిగా ఎదురు తిరిగితే ఏమయ్యేది? ఆ రోజే భవిష్యత్ చంపేసేవారు. పాప ప్రాణాన్ని ఈ అనవసరమైన పట్టుదలకు పోతే తిరిగి తీసుకురాగలమా? చెప్పు ధరణి. మీకేమన్నా అయితే నేను తట్టుకోగలనా ధరణి? అందుకే చెప్తున్నాను, స్వాతిని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతాను. సరే అని చెప్పవే, ఒక్క నాయుడికిచ్చి పెళ్లి చేసేస్తాను. వద్దండి. వద్దు, స్వాతి ఇక్కడే ఉంటుంది. ధరణి, ఇంక మీరేం భయపడకండి. ఈ విషయం నాకు వదిలేండి. ఏం చేయాలో అదే చేస్తాను. ఏం చేస్తావు ధరణి? వాళ్ళు పచ్చి నెత్తురు తాగే రౌడీలు. వాళ్ళను నువ్వేం చేయలేవు. అవునమ్మా, ఆ వెధవలతో మనకెందుకు గొడవ చెప్పు. ఆదిత్య చెప్పినట్టు స్వాతిని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోదామమ్మా. అత్తయ్య, మీరు మీ కూతురి జీవితం బాగుండాలని ఎలా కోరుకుంటారో నేను మన స్వాతి బాగుండాలనే కోరుకుంటాను. తనెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉంటుంది. నేనుండగా స్వాతికి గాని మనకు గాని ఏమీ కానివ్వను. నా మీద నమ్మకం ఉంటే నమ్మండి. జరుగుతున్నవన్నీ కళ్ళారా చూస్తూ కూడా అసలేం మాట్లాడకుండా మీ వదిన మాటలే వింటావే? నువ్వు చేసిందేం బాలేదు స్వాతి. నీకోసం మీ అన్నయ్య ఎంత మదన పడిపోతున్నాడో నీకు అర్థం కావట్లేదా? నీ మూలంగా ఎవరి ప్రాణాలు ఎప్పుడు గాల్లో కలిసిపోతాయో తెలియడం లేదు. ఏంటి మీ వదిన మీద అంత నమ్మకం ఏంటి? నువ్విలా ఉంటే మేమెవరం ప్రాణాలతో మిగలం.